అది దైవీలింగము అంటారు. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అలా చాలా విచిత్రంగా వస్తుంది ఆ శివలింగం. ప్రతిష్టా కల్పమును అనుష్ఠించి మీకు ఒక శివలింగం దగ్గర చేసినటువంటి ఆరాధన కన్నా ఇంకొక శివలింగం దగ్గర చేసిన ఆరాధన మిక్కుట ఫలితాన్ని ఇస్తుంది. స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి, లోకంలో 6 రకములుగా ఉంటాయి అని శివలింగాలు. కొన్ని రత్నజములు అంటారు, అంటే రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు వీటిలోంచి శివలింగాన్ని చెక్కుతారు. అలా చెక్కితే వచ్చినటువంటి శివలింగాన్ని రత్నజము అని పిలుస్తారు. రెండవ శివలింగం లోహజము అంటారు. బంగారంతో చేయబడిన శివలింగం, వెండితో చేయబడింది, రాగితో చేయబడింది, పాదరసంతో చేయబడింది. పాదరసంతో తయారైనటువంటి శివలింగాన్ని చూస్తే చాలు సమస్త దోషములు పోతాయి. అసలు పాదరసంతో చేయబడిన శివలింగాన్ని అందరూ పట్టుకోలేరు కూడా, కనీసం పూజ కూడా చేయలేరు, అంత శక్తివంతం. మీకు ఒక్క అలహాబాద్ త్రివేణి సంగమంలో ఉంది దేవాలయంలో, లలితాపరా భట్టారికా దేవాలయంలో పాదరసలింగం ఉంది. ఇంత పెద్ద పాదరసంతో ఉంటుంది. మీరు ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు. కాబట్టి అటువంటి వాటిని లోహజలింగములు అని పిలుస్తారు. మూడవది సైకతలింగము అంటారు. అంటే పృథివీలింగం తయారు చేశారు అంటారు. అప్పటికి ప్రయోజనాన్ని నెరవేర్చడానికి మట్టితో ఇసుకతో తయారు చేస్తారు. అలా తయారు చేసిన శివలింగం సైకతలింగము అంటారు. శైలజము, శైలజము అంటే రాతితో చెక్కిన శివలింగం శైలజలింగము అంటారు. ఐదవది మృణ్మయలింగము, మృణ్మయము అంటే మట్టితో తయారు చేసుకున్నటువంటి శివలింగాలు. ఆరవది బాణలింగము అంటారు, అంటే అది దైవీలింగము అంటారు. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అలా చాలా విచిత్రంగా వస్తుంది ఆ శివలింగం. మీకు ఆ శివలింగాలు ఎక్కడున్నాయి అంటే, విశాఖపట్నం దగ్గర అరకు లోయ అని ఒక లోయ ఉంది. ఆ అరకు లోయ లోపలికి మీరు వెడితే గుహల్లోకి, అరకు ఆ గుహ లోపల నుంచి, గుహ ఉపరితలం నుంచి చుక్క చుక్క నీరు కింద పడుతుంది. అది అలా ఎందుకు పడుతుందో ఎవరికీ తెలియదు. ఒక చుక్క నీరు పైనుంచి ఇలా కింద పడింది అనుకోండి, చుక్క తగలగానే భూమి ఇలా పొటమరిస్తుంది. ఇంకో చుక్క పడింది అనుకోండి, ఇంకొంచెం పొటమరిస్తుంది. ఇంకొంచెం పడింది అనుకోండి, ఇంకొంచెం పొటమరిస్తుంది. అలా చుక్క పడినప్పుడల్లా భూమి ఇలా పైకి లేస్తుంది. అది నేను చెప్పినంత కనపడదు మీకు, వెంట్రుక వాసి లేస్తూ ఉంటుంది భూమి. అది కొన్ని సంవత్సరములు అయ్యేటప్పటికీ ఆ నీటి చుక్క పడుతూ ఇది లేస్తూ ఇది పైకి లేచి ఉపరితలాన్ని అంటుకుంటుంది. అలా పైకి లేచినటువంటి లింగములను దైవీలింగములు అని పిలుస్తారు. అవి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ప్రకృతిలో ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడేటటువంటి శివలింగములు అవి అద్భుతమైనటువంటి శివలింగాలు. ప్రతిష్టా స్వరూపంలోకి కూడా వాటిని తీసుకుంటారు. తీసుకుని దారుజలింగములు అని ఒకటి కొయ్యతో చేస్తారు. కొయ్యతో చేసిన లింగాన్ని దారుజలింగము అంటారు. ఇక ఇవి శివలింగాలైతే ప్రతిష్టా కల్పమును అనుష్ఠించి మీకు ఒక శివలింగం దగ్గర చేసినటువంటి ఆరాధన కన్నా ఇంకొక శివలింగం దగ్గర చేసిన ఆరాధన మిక్కుట ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో ఒక్కొక్క దానికన్నా ఒక్కొక్క దాని శక్తి దేని వల్ల మారుతుంది అంటే, మొట్టమొదటిది స్వయంభూలింగము అంటారు. స్వయంభూ అంటే తనంత తాను వచ్చినటువంటి శివలింగం. కంచిలో ఏకాంబరేశ్వరుడు, లేదా అరుణాచలంలో అగ్నిలింగం, కాశీలో విశ్వనాథలింగం, ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జునలింగం, ఇవన్నీ స్వయంభూ శివలింగాలు. తమంత తాముగా ఏర్పడ్డాయి, ఎవరు ప్రతిష్ఠ చేయలేదు. స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి, కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు. మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివ శివ అన్నారనుకోండి, లెక్కలేదు అంత శివనామం చెప్పాడు అని వేస్తారు. స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు. అది స్వయంభూలింగం. ఇక రెండవది దైవీలింగములు అంటారంటే, దేవతలే వచ్చి ప్రతిష్ఠ చేస్తారు. మీకు ఈ పక్కనే ఉందిగా అమరేశ్వరం, అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అలా దేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయం అయితే అది దివ్యలింగములు అని పిలుస్తారు. ఇక మూడవది ఆర్షలింగములు అంటారు. ఆర్షలింగములు అంటే ఋషులు ప్రతిష్ఠ చేసినవి. ఋషులు ప్రతిష్ఠ చేసిన శివాలయం దగ్గరికి వెళ్ళి, శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఓ పూజ చేశారనుకోండి,
1,00,000 మార్లు చేసినట్లు మీ ఖాతాలో వేస్తారు. ఓ మారేడుదలం ఋషి ప్రతిష్ఠ చేయబడిన అగస్త్య ప్రతిష్ఠ శివలింగము అన్నారనుకోండి, మీరు బిల్వదళం వేశారనుకోండి, 1,00,000 మార్లు వేశారని గుర్తు. అందుకే తీర్థయాత్ర యాత్ర చేసేటప్పుడు గురువు గారితో చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా? ఈ తేడా తెలియడానికి. లేకపోతే అక్కడ నువ్వు గిరగిరా తిరిగి వచ్చేస్తే ఏమి సంపాదిస్తావు అక్కడికి వెళ్ళి? ఒరే, దానికి బ్రహ్మసూత్రం ఉందిరా, కాస్త తేనె పోయి హుండీలో 10 రూపాయలు వేయిరా, ఇంకొక మాట సాష్టాంగం చేయరా అని గురువు గారు చెప్తే కదా నువ్వు ఫలితం పొందేది. నీకు బ్రహ్మసూత్రం అంటే తెలియదు, శివలింగం మీద గీత ఎందుకుందో నీకు తెలియకపోతే నువ్వు వెళ్ళి కూడా ఏం చేసుకుంటావు ఆ క్షేత్రానికి? అందుకని గురువుతో వెళ్ళండి తీర్థయాత్రకి అనడానికి కారణం అక్కడ వచ్చింది. కాబట్టి ఆర్షలింగము ఋషి ప్రతిష్ఠ, రాక్షసలింగములను ఉంటాయి, వాటికి పూజ చెయ్యకూడదని నియమం ఉందని మీరు అనుకునేరు తప్పు. రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు. రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే 10,000 రెట్ల ఫలితాన్ని ఇస్తారు. మానుషలింగములు అంటారు, మనుష్యులు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం. అటువంటి శివలింగాలు మీరు దర్శనం చేసుకుని, అభిషేకం చేసుకుని, పూజ చేసుకుని మీ భక్తి చేత ఇతోధికంగా దాన్ని పెంచుకోవాలి. బాణలింగము అని ఒక లింగం. బాణలింగము నర్మదా నది ప్రవాహమునందు నీటి ఉరిపిడికి రాళ్లు శివలింగాలుగా మారుతాయి. వాటిని బాణం అంటారు. అసలు నిజంగా పంచాయతనంలో బాణమే ఉండాలి. కాబట్టి బాణలింగము అంటారు. ఆ బాణలింగం సృష్టిలో తనంత తానుగా నీటి ఉరిపిడికి వస్తుంది. అలాగే చిట్ట చివర వచ్చేటటువంటిది దైవీలింగము. ఇందాక నేను మీతో మనవి చేశానే, అరకు లోయలో పడితే వస్తుంటుంది శివలింగం అని. అలా వచ్చినటువంటి శివలింగాలు. శివలింగాలు ఇన్ని రకాలుగా వస్తాయి. కారణం ఏంటంటే కేవలము మనుష్యుల్ని ఉద్ధరించుట కొరకు. మీరు ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి ఉపాసన మీకు అంత శక్తినిస్తుంది. అందుకే ప్రత్యేకంగా కోరి 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 వెడతారు తీర్థయాత్ర. వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి శివలింగాల్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు. కారణం ఏమి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం. ఒక చోటుకి వెళ్ళి మీరు చేసినటువంటి ఫలితానికి వేరొక చోటుకి వెళ్ళి మీరు చేసిన ఫలితానికి చాలా తేడా వచ్చేస్తుంది.